2 ఫిబ్రవరిన యూకే పార్లమెంట్లో ఐఎల్ఆర్ గురించి డిబేట్ జరిగిందనమాట. ఏంటి అంటే ఫర్దర్గా ఇప్పుడు కొత్తగా ఐఎల్ఆర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years చేయాలా, 5 years ఇచ్చేయాలా, లేదు 10 years చేయాలా. షబానా మహమూద్ రీసెంట్గా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఏమని అంటే ఈ 2021 నుంచి ఎవరెవరైతే యూకే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇంకా నెక్స్ట్ 10 years ఐఎల్ఆర్ అనేది కంపల్సరీ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఎర్న్డ్ సెటిల్మెంట్ అనేటువంటి రూల్ తీసుకొచ్చారనమాట. అంటే ఇది ప్రివిలేజ్ కాదు, అంటే మోరార్లెస్ ఐఎల్ఆర్ తెచ్చుకోవటం అనేది మీకు హక్కు కాదు. సో ఇది జస్ట్ మేము ఇస్తే తీసుకోవాలి అన్నట్టు. ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేది అంటే 5 years మీరు వాళ్ళ రూల్ ప్రకారం ఏ స్కిల్డ్ వర్కర్ వీసానో లేకపోతే వాట్ ఎవర్ ద రూల్ దానికి ఎలిజిబుల్ అయినటువంటి వీసా మీద 5 years ఉంటే ఆ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్, 3 months పే స్లిప్స్ చూపిస్తే మీకు ఐఎల్ఆర్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అదేంటంటే అప్పుడు హక్కు, 5 ఏళ్ళు మీరు ఉన్నారు కాబట్టి ఐఎల్ఆర్ తెచ్చుకోవడం అనేది మీ రైట్ అనమాట. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఎర్న్డ్ సెటిల్మెంట్ చేశారు. ఎర్న్డ్ అంటే ఏంటంటే జనరల్గా దానికోసం ఏమేమైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ వాళ్ళు పెడతారో అవన్నీ ఫాలో అయితే ఎర్న్డ్ సెటిల్మెంట్ అనమాట. బట్ ఒక్కటి కన్ఫర్మేషన్ ఏం చెప్పారు వాళ్ళు అంటే మేము 10 years ఐఎల్ఆర్ రూల్ అనేది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాము అని అయితే చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఆ రూల్ ఏ రోజైతే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ రోజు వరకు ఎవరెవరైతే ఈ 5 years ఐఎల్ఆర్ రూట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఎల్ఆర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ March 31 నుంచి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకని చెప్పారనుకోండి, March 31 తర్వాత అంటే 1st April 2026 నుంచి ఎవరైనా ఈ కంట్రీకి వస్తే వాళ్ళకి అప్లికబుల్ అవుద్దా, లేదు March 31 వరకు ఎవరున్నారో వాళ్ళు 2021 నుంచి ఈ పీరియడ్లో